శాంతి భద్రతలు దెబ్బలు తిన్నాయి, లేకపోతే మర్డర్లు అయినాయి. లెక్క తీసిన అధ్యక్ష, నేను డిసెంబర్ నుంచి జూలై వరకు 47 మర్డర్లు ఇప్పుడు జరిగితే, అంతకంటే ముందు వెనక 6 నెలలు తీసుకుంటే 48 మర్డర్లు అయినాయి అధ్యక్ష. ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజు అని ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరామర్శించండి అధ్యక్ష. హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు శంషాబాద్ యువతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ, ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ 5 o'clock క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష. అలా మేము పోయి నించొని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డాం. ఎన్ని హత్యలు జరిగినాయి నగరంలో, అంతెందుకు మొయినాబాద్ దగ్గర టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసిన సంఘటన మీకు తెలియదా అధ్యక్ష? ఎంత ఇష్యూ అయింది అది. ఈరోజు కేవలం ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియొద్దు, వీళ్ళ వల్ల పరిపాలన అయితలేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. గతంలో ఎక్కడ చూసినా రాత్రి 11 గంటల తర్వాత మీరు వెళ్ళండి, రోడ్డు మీద తెరిచిన ఏ పాండపాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష? గంజాయి అమ్మేంత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మని ఉన్నారు అధ్యక్ష. పార్టీల పేరు మీద, పబ్బుల పేరు మీద, గెస్ట్ హౌస్లలో డ్రగ్స్ రాకెట్స్ నడిపించేటోళ్ళతోని ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఒకవేళ చర్చ చేద్దామంటే వాళ్ళు ఉన్నప్పుడు చర్చ చేస్తే అధ్యక్ష, లేనప్పుడు నేను చేస్తే మనుషులు లేనప్పుడు ఆరోపణలు చేసిందని అంటారు. సో ఇవాళ మాకు అన్ని జాతకాలు తెలుసు అధ్యక్ష. కొన్ని ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి కొన్ని అంశాలు బహిరంగంగా చర్చించాలని ఆలోచన మేము చేస్తలేము. ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది, కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేసిండు. ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్లో వచ్చింది, ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ నగరానికి ఒక అద్భుతమైన